వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయంటారు. మీరేమంటారు? బేసికల్‌గా ఎక్కడైనా ఒక అసెట్ సేఫ్టీగా అనిపించిందనుకోండి, ఇంకొక హుహు. అసెట్‌లోంచి అటు షిఫ్ట్ అవుతా ఉంటారు. అవును. సపోజ్ నాకు వడ్డీ రేట్లు పెరిగిందనుకోండి, ఆ! సపోజ్ ఇప్పుడు ఇండియాలో 6% నుంచి 7% వడ్డీ రన్ అవుతుంది. హ్మ్. రేపొద్దున ఇది 10% వడ్డీ చేరిందనుకోండి, నాకు సేఫ్టీగా, సెక్యూర్‌గా 10% వస్తున్నప్పుడు రిస్క్ తీసుకొని నేను స్టాక్ మార్కెట్‌లోనో లేదో మెటల్ కొనాల్సిన అవసరం నాకేంటి? అవును. అందుకని నేను ఆహ్, బ్యాంక్‌లోనే ఉంచుకుంటాను. ఓకే. అందుకని వడ్డీ రేట్లు పెరిగితే ఆ! డెఫినిట్‌గా మెటల్సే కాదు అన్ని అసెట్స్ ఎఫెక్ట్ అవుతాయి. వడ్డీ రేట్లు తగ్గిందనుకోండి అండ్ మిగతా అన్ని అసెట్స్ అన్ని పెరుగుతా ఉంటాయన్నమాట. దాన్ని మేము లిక్విడిటీ అంటాం. ఓకే. లిక్విడిటీ, లిక్విడిటీ. ఆ! లిక్విడిటీ. అంటే ఇప్పుడు తక్కువ రేటుకే వడ్డీ దొరుకుతున్నాయి అనుకోండి, హ్మ్. హౌసింగ్ కొందామని డైలమాలో ఉన్నోళ్ళు కొనొచ్చుగా. ఎందుకంటే తక్కువ రేటుకే దొరుకుతున్నాయి గదా! అవును. కొనుక్కోవచ్చు. అలాగే ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారనుకోండి, హ్మ్. లోన్ తీసుకోవచ్చు. తక్కువ రేటుకే దొరుకుతున్నాయి గదా! ఇండస్ట్రీ లోన్ తీసుకుంటాడు. ఎవరైనా ఏదైనా కొందామనుకున్నా సరే అప్పు చేసి మరి కొనొచ్చు. ఎందుకంటే తక్కువ రేటుకే వడ్డీ దొరుకుతున్నాయి గదా! హ్మ్. ఆటోమొబైల్ కొందామనుకున్నా తీసుకోవచ్చు. అట్లా వడ్డీ రేట్లు తగ్గితే హ్మ్. ఆల్ ఎకానమీస్ అన్నీ పరిగెడతా పోతాయి పైకి. ఓకే. వడ్డీ రేట్లు పెరిగితే మళ్ళీ ఆ డబ్బంతా తిరిగి బ్యాంకులో పెట్టేవాళ్ళుంటారు. అవును. అందుకని వరల్డ్ వైడ్‌గా ఈ బ్యాంకర్స్ వడ్డీ రేట్లు పెంచటం, తగ్గియటం ద్వారా హుహు. సొసైటీలో ఇన్‌ఫ్లేషన్‌ని కంట్రోల్‌లో పెడతా ఉంటారనమాట.